హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చేయించబోతున్నానంటే పచ్చిమిరపకాయలతో సూపర్ టేస్టీ యమ్మీ రెసిపీ ఒకటి మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. దీన్ని ఏంటంటారంటే మేమైతే దీన్ని ఉప్పు మిరపకాయలు అంటామండి. సో జనరల్గా అయితే మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు, ఇలా ఒరుగు మిరపకాయలు ఇలా రకరకాలుగా పిలుస్తారు. సో ఇది వచ్చేసి మనం ఏదైనా కొంచెం సాల్ట్ అలా తక్కువైంది అనిపించిన రెసిపీస్కి సాంబార్లు కానీ కూరలు కానీ ఏవైనా అలా అనిపిస్తే దీని వడియాలు ఎలా అయితే మంచికి ఉంచుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో రాగి జావా అండ్ అంబిలి, కర్డ్ రైస్ ఇట్లాంటి వాటికి డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలంటే ఈ రెసిపీని లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఈ ప్రొసీజర్ ఏంటి ఎలా అనేది చూసేద్దాము. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పచ్చిమిరపకాయలని టేస్ట్ చేస్తాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తది కూడా తినేయచ్చు అనమాట. మనకి ఏది తోచినప్పుడు, స్నాక్స్ ఏం లేనప్పుడు 1-2 తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉత్తదే కూడా తినచ్చు, మరీ అంత స్పైస్ ఉండదు. ఈ ఒరుగు మిరపకాయలు రెడీ చేసుకోవడానికి మనం పచ్చిమిర్చి, సన్నగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. సో మనకి ఎంత క్వాంటిటీ రిక్వైర్ అయితే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. బట్ ఇది మినిమం ఒక 1/4 కేజీ తీసుకుంటే కనుక మనకి చాలా వస్తాయి. సో 1/4 కేజీ చేసుకున్నట్లయితే మనకి అంటే మనం యూసేజ్ని బట్టి ఎన్ని డేస్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా మదర్ 1/2 కేజీ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఇలా పిన్తో ఘాటు పెట్టుకోవాలి. మరీ పెద్ద ఘాటుగా పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇందులో ఉన్న గింజలు బయట రాకూడదు అనమాట. జస్ట్ ఇలా కట్ అయ్యి ఓపెన్ అయితే చాలన్నమాట. ఈ గింజలన్నీ బయట రాకూడదు, ఎందుకంటే గింజలు ఉంటేనే ఈ ఒరుగు మిరపకాయలు టేస్టీగా ఉంటుంది. గింజలు తీసేస్తే అంత టేస్ట్ అనిపించదు, కాబట్టి జస్ట్ ఇలా ఘాటు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. అండ్ ఇలా ఘాటు పెట్టుకొని అన్నీ ఒక దేంట్లో అన్నా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ బౌల్లో వేసుకుంటే కనుక తొందరగా మగ్గుతాయి కదా. సో అందుకని ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, కర్డ్, నేను 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 1/4 లీటర్ పెరుగు వేసాము. అండ్ ఇప్పుడు సాల్ట్. సో ఈ సాల్ట్ని ఒక పిడికెడు అనమాట, అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్, ఫుల్ టేబుల్ స్పూన్స్ దీనిలో స్ప్రింకిల్ చేసుకొని దీన్ని కుదిలించినట్లయితే బాగా మిక్స్ అవుతాయి. ఈ విధంగా కుదిలించినట్లయితే బాగా మిక్స్ అవుతాయి. సో మనం వేసింది గడ్డ పెరుగు కదా. సో ఈ గడ్డ పెరుగు కాస్త పొద్దున కల్లా ఊరి బాగా ఆ పెరుగు అంతా ఆ మిరపకాయలకి పట్టి జ్యూస్ మాత్రమే కిందికి సపరేట్ అయిపోతుంది అనమాట, మజ్జిగలాగా అయిపోతుంది. సో దీన్ని ఇలాగే మగ్గనివ్వాలన్నమాట నైట్ అంతా. సో ఇది నెక్స్ట్ డే ఎలా అయిందో చూద్దాం, చూడండి. సో ఇది నెక్స్ట్ డే కొద్దిగా ఇప్పుడే మగ్గుతున్నాయి పచ్చిమిర్చి. అండ్ చూసారా, పెరుగు కాస్త మజ్జిగ అయిపోయిందనమాట. ఈ విధంగా ఈ మజ్జిగలో ఊరనివ్వాలి బాగా. ఇలా ఊరిన తర్వాత సో దీన్ని మిక్స్ చేసుకుంటున్నట్లయితే పైనవి కిందవి అన్నీ మగ్గుతాయి. ఈ 1 డే మగ్గిన తర్వాత నెక్స్ట్ డే ఎండలో పెట్టాలి. సో ఈ విధంగా ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కంటైనర్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే తీసి సేమ్ ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవి బాగా ఎండిపోతాయి. చూడండి, కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా. సో ఇదే విధంగా మనం మళ్ళీ ఈవినింగ్ తీసి మజ్జిగలో ఊరబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టి ఇంకొక 1 డే ఎండలో పెట్టిన అయితే 4 or 5 డేస్లో మనకి ఈ ఒరుగు మిరపకాయలు అనేటివి రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, వైట్ అవుతుంది. ఒకవేళ అలాగే ఉంటే కూడా నో ప్రాబ్లం, కాకపోతే మజ్జిగలో వేసినట్లయితే ఖచ్చితంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది లాస్ట్ డే అనమాట. సో ఫైనల్గా బాగా ఎండిపోయి చూస్తున్నారు కదా. దీన్ని డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ఫ్రై చేయాలో కూడా నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో టోటల్గా యమ్మీగా ఉండే ఊరు మిరపకాయలు మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. అండ్ ఇలా ఇంచితే ఇరగాలన్నమాట, పచ్చిగా ఉండకూడదు, బాగా ఎండిపోవాలి. సో ఎండిన తర్వాత అలా
ఇంచితే ఇరుగుతుంది. సో అప్పుడు మనం టేస్ట్ చేసినట్లయితే అప్పుడు కూడా మనకి అంత స్పైస్ అనేది తెలియదనమాట. నార్మల్గా పచ్చిమిర్చి ఎలా తెలుస్తుందో అలా తెలియదు. సో ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసి బాండిల్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ ఒరుగుల్ని డైరెక్ట్గా తీసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. బట్ దీనికి ఆయిల్ అనేది కూడా ఏం పట్టదు. సో 1 స్పూన్ ఏదైతే ఆయిల్ వేసామో అది వేగిన తర్వాత ఆ స్పూన్ ఆయిల్ అలాగే ఉంటుంది. సో దాన్ని మనం ఇంకొక రెసిపీకి యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఉరుగు మిరపకాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను రాగి మాల్ట్ ఉంటుంది కదా, సో రాగి మాల్ట్కి కాంబినేషన్గా తినబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎందులోకైనా మంచింగ్కి యూస్ చేసుకోవచ్చు. జనరల్గా దాల్ రైస్కి కూడా దీన్ని యూస్ చేస్తారు. సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా దీనిలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంబిలికి వస్తారు కదా, అంబిలిను తర్వాత పెరుగన్నము ఇలా చాలా రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒట్టిదే కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంది.